నమస్తే అందరికీ, నేను మీ రైడర్ ఎంకే అండ్ వెల్కమ్ బ్యాక్ టు వింటర్స్ పీటీ ఎక్స్పెడిషన్ సిరీస్. ఇది ఎపిసోడ్ 8. ముందు ఎపిసోడ్ మీరు మిస్ అయి ఉంటే ఫ్రీ టైంలో కవర్ చేసేయండి. ఇది మా జర్నీలో డే 4. మేము స్టార్ట్ అయ్యాం టాబో నుండి కాజా. డిస్టెన్స్ జస్ట్ 54 కిలోమీటర్స్. నార్మల్ టైంలో 2 అవర్స్ లోపే కవర్ చేయొచ్చు. బట్ మనం ఉన్నది పీక్ వింటర్స్ పీటీ ఎక్స్పెడిషన్. సో మా ఆనందంతో కూడుకున్న డ్రైవింగ్ కష్టాలు, ఎక్స్ట్రీమ్ వెదర్ ఫోర్కాస్ట్లో ఈ జర్నీని స్టార్ట్ చేద్దాం. చలో, వేర్ యువర్ సీట్ బెల్ట్స్. ఇది మానిస్ట్రీ, టాబో మానిస్ట్రీ. ఓపెన్ ఉంది, మేము వెళ్ళట్లేదు. ఫుల్ ఆఫ్ స్నో. మళ్ళీ స్నోఫాల్ మొదలైపోయింది. టాబోకి టాబో నుంచి ఇంకా బాయ్ బాయ్. కాజా వెళ్ళబోతున్నాం. కాజాలో ఇంకా ఎక్కువ స్నోఫాల్ ఉందంట. అవర్ కాన్వాయ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టైమ్ ఇన్ అవర్ లైఫ్. ఏమంటావు బ్రో? సూపర్. పేషెంట్ ని ఐసీయూలో అడిగితే ఏమంటారో బయటపడాలని ఇక్కడికి రావాల్సింది ఎక్స్పీరియన్స్ చేయాలంటే విత్ 4x4. అంటే లాస్ట్ 1 వీక్ ముందు ఇలా స్టోన్ లేదంట బ్రో. మనం లక్కీ, వీఆర్ లక్కీయెస్ట్ పీపుల్. స్నో పడుతుంటే చూసినాం, ఫుల్ కవర్డ్ స్నో. అసలు ఎంత చెప్పినా తక్కువే. వీడియోస్లో నేను మీకు జస్ట్ 15 నిమిషాలు 20 నిమిషాలు చూపిస్తా ఒక ఎపిసోడ్. అంటే ఒక డే అనేది ఫుల్ డే ఇలాంటి స్నోలో స్పెండ్ చేస్తే అసలు ఇంకా ఆనందం మైమర్చిపోలేము. ఎంతోమంది డబ్బు సంపాదిస్తారు, కానీ అందరికీ ఇట్లా ఎంజాయ్ చేసే అదృష్టం ఉండదు. గ్రేట్ ఫీలింగ్, గ్రేట్. వీఆర్ ప్రౌడ్ ఎనఫ్. వెనకాల మా కాన్వాయ్. కానీ బ్రో మాకు బండి లేకపోవడం కొంచెం బాగా అనిపించింది. అదే అట్లా అందరూ ఓపెన్ ఉండరు కదా. బండి దొరికితే మేము కూడా కొడుతుండే అనిపించింది, కానీ ఇక ఏం చేస్తాం, అలాంటి సిచ్యువేషన్ బాధ ఉంది. ఆయన టైర్లు పొగలుతున్నాయి, ఆపు చాలు ఎక్కువ చేయొద్దు పలిగిపోతాయని భయపెట్టించి చేసినట్టే అనిపిస్తలేదు నిజంగా. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇలాంటి బండ్లు ఆన్ చేసిన తర్వాత అలాంటి చేయాలనిపిస్తుంది. ఇక ఆపడం కష్టం. స్నో పడుతూనే ఉంది. ఇంకా కంటికి కనబడేంత వరకు స్నోయే ఉంటుంది. మీకు చూపిస్తూ ఉంటాయి. ఇది గంటల వీడియో అయిపోతుంది. మీకు మెయిన్ లిస్ట్ చూపిస్తా. లెట్స్ రోల్ టు కాజా. ఇది టాబో విలేజ్. కాజాకి 45 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది ఒక మెయిన్ స్పాట్. చాలామంది వచ్చి అవుతారు. ఇక్కడ టాబోలో స్టే చేస్తారు అండ్ మానిస్ట్రీని విజిట్ చేస్తారు. చుట్టూ కొండల మధ్యలో ఉంటుంది. 10,000+ ఫీట్లో ఉంటుంది. అసలు వ్యూస్ అయితే అదిరిపోయినాయి. ఎంత చెప్పినా తక్కువే. నేను మాటికి అదే మాట రిపీట్ చేస్తున్నా. నాకే అనిపిస్తుంది ఇంతెందుకు చెప్తున్నా అని చెప్పి, కానీ ఏం మాట్లాడలేదు తెలియదు. మీకు చూపించడం అంతే. టాబో బ్రిడ్జ్ బ్రో. Maintain the gap. At least maintain 20 to 30 feet gap, guys. At least maintain. We have a totally downhill area. Guys. Engine braking. Only engine braking, guys. Only engine braking. First gear, 4 high. Smoothly. Roll smoothly. Keep watching, keep rolling. No incomings, all clear guys, all clear, no incomings. Keep rolling. First gear 4H. Give me a shout when you cross the vehicles, white vehicles.
కనీసం సైడ్ ఏం లేదు, ఫెన్సింగ్ లేదు, ఏముండవు బ్రో ఇక్కడ ఇంకా. టూ మచ్ బ్రో. ఇంకా మనము ఎక్కిం కామికల్ ఏమన్నా మినిమం సిమెంట్ బ్లాక్స్ మనం పార్క్ కేసే జాలి అన్న మినిమం. మనం ఎక్కిం కామికి వెళ్తాం, ఇంకా ఘోరంగా ఉంటుంది పరిస్థితి అక్కడ. భయపడుతుండే అసలు రామన్. రాలేదు ఎవరు. వీక్ హార్ట్ కెనాట్ కమ్ హియర్. పక్కనే స్పిటి రివర్ చాలా భారీగా ఫ్లో అవుతుంది. ఇటువైపు చూడొచ్చు మొత్తం మట్టి కొండలు. నార్మల్ టైంలో ఈ పైన స్నో ఉండదు, స్నో క్యాప్ ఉండదు. అలాంటి టైంలో ఈ మట్టి కొండలు లుక్ అదిరిపోతుంది. నేను నా బైక్ ట్రిప్లో వచ్చినప్పుడు చూపిస్తాను మీకు క్లిప్ ఎలా ఉన్నాయో. ఆ వీడియో క్లిప్ చూడండి ఒకసారి. ఈ కొండలు చూడండి ఎవరో చెక్కినట్టే ఉన్నాయి. ఇప్పుడైతే అసలు ఏం చెప్పాలి చెప్పండి, చెప్పడానికి ఏం లేవు, మాటలు లేవు, నాకు రావట్లేదు ఇంక తెలుగులో. నాకు ఇన్నే పదాలు వచ్చు. ఇలాంటి జగాల్లోకి వస్తే బండి స్కిడ్ అవ్వడం లాంటిది వెరీ కామన్. మన లీడ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ప్రియాంశు, బండి పక్కన తీస్తున్నప్పుడు స్కిడ్ అయ్యి పక్కన ఉన్న హైలైట్స్ తగిలింది. వాడిప్పుడు 20,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు. ఇలాంటి దగ్గరికి వస్తే దీనివల్ల ట్రాఫిక్ జామ్ ఒక 20 నిమిషాల నుంచి. కాబట్టి కొందరు ఏం చేస్తారంటే బయట వెహికల్స్ని తీసుకొని వాళ్ళ డ్రైవర్ని తీసుకొని ఎక్స్ప్లోర్ చేస్తారు. మన వెహికల్తో ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎనీహో ఇలాంటి దగ్గరికి వచ్చిన తర్వాత మన బండ్ల తగులుతూనే ఉంటుంది. మన రాకేష్ బ్రో బండి కూడా సైడ్కి గీసుకుందంట. సో 40 లక్షలు బండి కొనిన తర్వాత అలా గీసుకుంటే నాకైతే బాధ అనిపిస్తుంది. భయ్యాకి ఏమనిపిస్తుంది తెలియదు నాకు. బాగా అనిపించింది కానీ ఏం చేయలేము. అట్లా ఉంటుంది. మనం ఒక ప్రాపర్ రివ్యూ చేద్దాం. ఈ హిమాలయస్లోనే ఈ హైలైట్స్ది ఓనర్షిప్ రివ్యూ చేద్దాం. వెయిట్ చేస్తూ ఉండండి. గొడవ ఇంకా నడుస్తూనే ఉంది. వాళ్ళవి 16 కార్లు ఉన్నాయంట. అన్నీ ఆపున్నాయి. ఇటు బాగా ఆపున్నాయి, అటు వాళ్ళ ఆపున్నాయి. లేట్ అవుతుంది ముందర. గొడవ గోయింగ్ ఆన్. 20,000 అడుగుతున్నారంట. మామూలు 10,000 ఇస్తామంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఆల్రెడీ ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ ఉందంట. నెక్స్ట్ 2 days కంటిన్యూస్ స్నోఫాల్ ఉంది. ప్రాబ్లం రిజాల్వ్ అయింది. వీళ్ళందరూ బయలుదేరాడు. తార్లు, జిమ్నీలు, స్కార్పియన్, ఫార్చునర్, టూ మెనీ వెహికల్స్. డ్యాన్స్ చేసినాం మేము చల్లో. ఆయాసం వస్తుంది. నేను వేస్తాను నేను కాదు. సారీ. ఎవరెస్ట్, వైట్ థార్, ఫార్చ్యూనర్, ఛత్తీస్గఢ్ పాసింగ్, హైలాక్స్, 16 వెహికల్స్ కాన్వాయ్ ఇది. థార్, జిమ్నీ, మన ఏపీ నుండి వచ్చిన ఇసుజు డిమాక్స్, థార్, స్కోడా 80. చాలా చూసినాయి బండి. 4x4 కూడా ఉంది కదా స్కోడా 80. ఎంజాయ్ సచ్ ఎ లార్జ్ కాన్వాయ్. బండ్లు వస్తూనే ఉన్నాయి. రాజస్థాన్ నుండి వస్తుంది. ఒక పెద్ద ఎక్స్పెడిషన్ అనుకుంటా ఇది. ఈ రూట్లో నేను జిమ్నీస్ చాలా చూస్తున్నా. సో మెనీ జిమ్నీస్ ఇన్ దిస్ రూట్. చలో బ్రో మన హైలైట్స్ని కుమ్మేద్దాం. స్పిటి వ్యాలీ గురించి కొన్ని విషయాలు చూద్దాం. స్పిటి అనేది హై ఆల్టిట్యూడ్ రీజన్ ఆఫ్ ది హిమాలయాస్. నార్థన్ ఇండియన్ స్టేట్ అయిన హిమాచల్ ప్రదేశ్లో ఉంది. స్పిటి అంటే మిడిల్ ల్యాండ్. టిబెట్ ఇంకా ఇండియా సరిహద్దుల్లో ఉంటుంది. చుట్టూ కొండల మధ్యలో ఉండే ల్యాండ్ ఇది. ఇక్కడి వ్యాలీస్ నుండి ప్రవహించే చిన్నపాటి నదుల సమూహం స్పిటి రివర్లో కలిసి ఈ కొండల మధ్య నుండి ప్రవహిస్తూ ఉంటుంది. స్పిటిలో ఉండే మెయిన్ వ్యాలీస్ పిన్ వ్యాలీ అండ్ లింగ్టీ వ్యాలీ. ఈస్ట్లో టిబెట్, నార్త్లో లదాఖ్, వెస్ట్ అండ్ సౌత్ వెస్ట్లో లాహోల్, సౌత్లో కుల్లు మరియు సౌత్ ఈస్ట్లో కిందోని కలిగి ఉంటుంది. ఈ లోయని శీతల ఎడారి అని అంటారు. భారతదేశంలోని అత్యంత తక్కువ జనాభా కలిగి ఉన్న ప్రాంతాల్లో ఇది ఒకటి. ఇక్కడి ప్రజలు మాట్లాడే భాష బోటి, హిందీ అందరికీ అర్థమవుతుంది. స్థానిక జనాభా టిబెటన్ బౌద్ధిజంని ఫాలో అవుతారు. స్పిటి స్నో లెపర్డ్ స్పాటింగ్కి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. ఫోటోగ్రఫీ, వింటర్ స్పోర్ట్స్ ఇంకా ట్రావెలింగ్కి చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. వీళ్ళైతే టయోటా రూమియన్లో వచ్చేసారు. జస్ట్ టైర్స్కి చైన్ కట్టేసుకొని స్నోఫాల్ కంటిన్యూగా అవుతూనే ఉంది. ఇలాంటి స్నోలో డ్రైవ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఇక బయట చూస్తారా మన ప్రియాంశు బ్రో దిగి అందరినీ గైడ్ చేస్తున్నాడు త్రూ దీస్
వాకీ టాకీస్ కంటిన్యూ ఒక్కో వెహికల్ని చూసుకుంటూ గైడ్ చేస్తున్నాడు. సో అది లీడర్షిప్ స్కిల్స్. ప్రియాంశు బ్రో, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ పైన ఫొటోస్ దిగాను, ఫొటోస్ అండ్ వీడియోస్ బ్యూటిఫుల్ ఉండే. ఇప్పుడైతే మొత్తం వైట్ డెజర్ట్ చూస్తున్నాం, వైట్ స్పిటీ డెజర్ట్. లాస్ట్ టైం వచ్చినప్పుడు ప్రాపర్ స్పిటీ బైక్ ఎక్స్ప్లోరేషన్, ఇప్పుడు 4x4లో ఎక్స్ప్లోరేషన్. నేను ఇక్కడ కొంచెంసేపు ఆగాను. ఇక్కడ వ్యూ చూడండి ఎంత మెస్మరైజింగ్ ఉంది. వాటర్ ఫుల్ ఫ్లో పాడుతున్నాయి అండ్ ఇట్స్ ఎ వుడెన్ బ్రిడ్జ్. మళ్ళీ ఎన్నిసార్లు వస్తుందో తెలియదు, ఇప్పుడైతే ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మెయిన్ థింగ్ ఏంటంటే మేము చూడాల్సినంత చూసినాం. ఫ్రాంక్లీ టు సే ఇలాంటి స్నోని ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాం. ప్రాపర్గా ఎక్కడ చూసినా స్నోయే కళ్ళకి కొడుతుంది వైట్గా. మెయిన్ థింగ్ ఏంటంటే 31st లోపల మేము వెళ్ళిపోవాలి చండీగఢ్కి. అట్లీస్ట్ ఫస్ట్ మధ్యాహ్నం లోపల వెళ్ళాలి. 4 o'clock మాకు ఫ్లైట్ ఉంది, అది ఇంపార్టెంట్. ఇప్పుడు మాకు కొంచెం భయం పట్టుకుంది, అవలాంచే ఉందంట, అవలాంచే అలర్ట్స్ ఉన్నాయి కాబట్టి అదొకటే మెయిన్ భయం. రిమైనింగ్ ఆల్ వీఆర్ హ్యావింగ్ ఎ గ్రేట్ టైమ్. యా, ఎంత చెప్పినా తక్కువే, జస్ట్ వ్యూస్ చూసి ఎంజాయ్ చేయను అంతే. స్నోఫాల్ చాలా ఎక్కువైపోయింది, కంటిన్యూ పడుతూనే ఉంది. ఎప్పుడు చేరుతామో తెలియదు అన్నట్టుంది. కిలోమీటర్స్ తక్కువనే చెప్పా కదా, కానీ ఈ స్నోలో డ్రైవ్ చేయడం అనేది ఎంత ఈజీ కాదు. వీఆర్ జస్ట్ రోలింగ్ లైక్ దిస్. స్నోస్ చూసి 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 కళ్ళు మొత్తం చెమర్చినాయి. సాలిగా జిందగీలా అనిపిస్తుంది ఈ స్నో చూసిన తర్వాత. ఇది సించాంగ్ విలేజ్, బ్యూటిఫుల్ కలర్ఫుల్ స్తూప ఆర్చ్ ఎంట్రీ. ఇక్కడంతా స్నో చూడొచ్చు, మోర్ దెన్ 2 feet పైన ఉంది. చెట్ల మీద మొత్తం స్నో, ఎక్కడ చూసినా స్నో. మీకు స్నో చూపించి బోర్ చేస్తే ఐఎమ్ సారీ, నేను చూసుకుంటా, ఫ్యూచర్లో చూసుకొని ఆనందపడతా అంతే. సించాంగ్ విలేజ్. ఇక్కడ మీకు కనబడుతుంది ధన్కార్ గొంప ఎంట్రన్స్. గొంప అంటే బౌద్ధ దేవాలయం. ఇది కాజా టాబో టౌన్ మధ్యలో 12,744 feet హైట్లో ధన్కార్ విలేజ్లో ఉంది. ఈ ధన్కార్ మానిస్ట్రీ పై నుంచి స్పిటి ఇంకా పిన్ రివర్స్ని స్పాట్ చేయొచ్చు. మా ముందున్న తార్ కొంచెం సతాయిస్తుంది అరవింద్ అన్నది. 4-wheel డిసెంగేజ్ అయిపోతుంది మాటిమాటికి. ఇక్కడ బ్యూటిఫుల్ వ్యూ. చిన్న ఇష్యూస్ మొదలవుతున్నాయి అనమాట ప్రతి కార్లో కూడా. ఇంత స్నో స్టామ్లో, ఇంత స్నోలో డ్రైవ్ చేస్తున్నప్పుడు ప్రతి వెహికల్ది ఇష్యూస్ స్లోగా బయటకు వస్తూ ఉంటాయి. ఇక్కడ కనబడుతుంది పిన్ వ్యాలీకి వెళ్లే దారి. స్పిటిలో ఉన్న నేషనల్ పార్క్ పిన్ వ్యాలీ పచ్చని కొండల మధ్యలో ఉంటుంది. ఇక్కడ స్నో లెపర్డ్స్, సైబీరియన్ ఐబెక్స్, హిమాలయన్ బ్లూ షీప్స్, రెడ్ ఫాక్సెస్ ఇంకా చాలా వింటర్ స్నోలో బతకగలిగే జంతువుని స్పాట్ చేయొచ్చు. ఈ పిన్ వ్యాలీకి వెళ్లే దారిలో ఉంటుంది మడ్ విలేజ్, 12,500 feet ఎత్తులో ఉంటుంది. ఫ్రెండ్స్, టైం 5:30 అయిపోయింది, చీకటిగా వస్తుంది. ఇక్కడంతా స్టిల్ స్నో స్టామ్ నడుస్తుంది, కానీ స్నో కొంచెం తగ్గింది. ముందుకెళ్ళేసరికి మీకు మొత్తం వైట్ ఉంది చూడండి. మా ముందున్న తార్ వెహికల్ కొంచెం ట్రాక్షన్ కంట్రోల్ పోతుంది, 4-wheel డ్రైవ్ ఆఫ్ అయిపోతుంది మాటికి, కాబట్టి ఇబ్బంది పడుతున్నాం. మధ్యలో ఆపి మళ్ళీ చైన్స్ కట్టి బయలుదేరినాం. చూస్తారు కదా పైన మౌంటైన్స్ అంతా కూడా స్నోతో కప్పబడ్డాయి. మొత్తం వైట్ 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 ఎక్కడ చూసినా కానీ. మాకు కూడా ఈరోజుకి వైట్ చూసి ఏమైంది బ్రో రాలనిపిస్తుంది కదా. రోడ్డు మొత్తం స్నో లేని రోడ్డు చూడలేదు ఇంతవరకు మేము ఈ దారిలో.
అట్లుందన్నమాట మన పరిస్థితి. గైస్ వీఆర్ ఇన్ వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ పెట్రోల్ బంక్. 12,000 ఫీట్లో ఉంటుంది. ఇక్కడ కూడా మొత్తం స్నో, కంటిన్యూస్ స్నోఫాల్ అవుతూనే ఉంది. ఇక్కడ నార్మల్గా ఇక్కడ చాలా రేస్ ఉంటుంది, 4 to 5 hours టైం పడుతుందంట. ఈ టైంలో అయితే మనకి నైట్ టైంలో వచ్చాం కాబట్టి ఖాళీగా ఉంది. 1 by 1 మేము ఇక్కడ ఫ్యూయల్ ఫిల్ చేస్తున్నాం. 54 kilometers మేము ట్రావెల్ చేసింది ఆల్మోస్ట్ 9 hours. అట్లా ఉంటుంది అనమాట ఈ స్పిటి వ్యాలీ. చూసారు కదా మంచి ఎలా ఉందో. అలా ఉన్న తర్వాత ఇంకా ఎవరిని బ్లేమ్ చేయలేము. మేము వచ్చిందే ఈ ప్రాపర్ వైట్ డెజర్ట్ వింటర్ స్పిటిని ఎక్స్ప్లోర్ చేయడానికి. లక్కీలీ మేము ఎక్స్ప్లోర్ చేసాము. కానీ మెయిన్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఏంటి విచిత్రంగా వస్తుంది కలర్, లైటింగ్ తక్కువ ఉంది. ఓకే, ఇక్కడ నుంచి దగ్గరలో ఉన్న 5 points ఏవైతే ఉన్నాయో, 5 విజిటింగ్ పాయింట్స్, 5 కాదు ఆల్మోస్ట్ 7 to 8 ఉన్నాయి. వాటిని విజిట్ చేస్తామా లేదా అనేది ఇంకా డౌటే. ఎందుకంటే చాలా పైకి వెళ్ళాలి, రిస్కీ. ఇప్పటికే చాలా టైం పట్టింది ఇలాంటి రోడ్ దాటడానికి, కాబట్టి ఎలా ఉంటుందో తెలీదు. హోటల్ మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్, చాలా నీట్గా చాలా బాగుంది. మీకు ఈ హోటల్ టూర్ రేపు చూపిస్తా. ఇప్పుడైతే మీకు ఒక సంఘటన చూపిస్తా చూడండి. వాటర్ మొత్తం గడ్డగట్టేసినాయి. ఇదిగోండి రాయి, రాయి ఇందులో కూడా రాయి అయిపోయింది. బ్లూ డ్రమ్ మాత్రం బతికింది. బ్లూ డ్రమ్ ఆఫ్టర్ లాంగ్ జర్నీ నా మోటో సంచారి ఈజీ. ఇదిగోండి 3 రూమ్, ఈ రెండు బెడ్లు. ఈ బెడ్ మన 2 కపుల్కి, నాకు మాత్రం సింగిల్. బయట వ్యూ కూడా అదిరిపోయింది. చీకటి మీకు ఏం కనబడదు. రేపు చూపిస్తారు రేపు. సో ఇక్కడతో ఈరోజు ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. చాలాసేపు చూపించా, చాలా చూపించా. ప్రశాంతంగా చూడండి. చాలా తక్కువ మంది ఎక్స్ప్లోర్ చేసే ప్లేస్ ఇది. కాబట్టి లైక్ చేసుకోండి, లైక్ చేసి కామెంట్ పెట్టండి, ఒక అటెండెన్స్ చేయండి మీకు ఎలా అనిపించింది, ఏంటి కథ అనేది. మళ్ళీ రేపటి వీడియోతో కలుసుకుందాం. రేపు ఎక్కడికి వెళ్తామో ఏంటి అనేది ఏమీ తెలీదు. ఇప్పుడు 8:30కి డిన్నర్ ప్లాన్ చేశారు. మా లంచ్ అయితే అవ్వలేదు. డిన్నర్ చేసేసి ప్రశాంతంగా పడుకొని మిగతా విషయాలన్నీ రేపు మాట్లాడదాం. భారత్ మాతకి జై, జై గణేష్, జై శ్రీరామ్, జై హింద్.